हाई फ्रेंड्स నేను మీ విజయన్ వెల్కమ్ టు తెలుగు ఎకనామిక్ విల్స్ ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసరికి మీ ముందుకైతే ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చానన్నమాట. అదే మన విశాఖపట్నంలో గాజువాకలో అయితే మన వీల్ స్మార్ట్ వారు వచ్చేసరికి అతిపెద్ద భారీ వేలంపాట అయితే పెడుతున్నారన్నమాట. ఈ వేలంపాటలో వచ్చేసరికి 200 నుంచి 300 పైగా వెహికల్స్ని అయితే తీసుకురాబోతున్నారు. ప్రతి ఒక్క వెహికల్ అయితే ఈ వేలంపాటలో అవైలబుల్గా ఉంటుంది. ప్రతి ఒక్క వెహికల్ అయితే మీరు చెక్ చేసి మీరు పాడుకోవచ్చు అనమాట. అంతేకాకుండా ఇందులో వచ్చేసరికి 30% ఎఫ్ఆర్ వెహికల్స్ కూడా తీసుకురావడం జరుగుతుంది అనమాట. లైక్ వెస్పా కానీ లేదంటే అప్రిలియా కానీ సైన్ కానీ ఇటువంటి ఎఫ్ఆర్ వెహికల్స్ కూడా తీసుకురాబోతున్నారు అనమాట. ప్రతి ఒక్క వెహికల్ అయితే నేను ఎలా తీసుకోవాలి ఏంటి అనేది ప్రాసెస్ అంతా క్లియర్గా ఈ వీడియోలో అయితే నేను చెప్పబోతున్నాను అనమాట. వీడియో వచ్చేసరికి చివరి వరకు చూడండి. ఇందులో ఎలాగ పాల్గొనాలనేది నేను చెప్పబోతున్నాను అనమాట. పాయింట్ నెంబర్ 1 వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ 8 నుంచి 11 వరకు అయితే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మన విశాఖపట్నం గాజువాకలో అయితే మేళ పెడుతున్నారు కాబట్టి గాజువాక ఆటో నగరు D2 బ్లాక్ SRMT దగ్గర అయితే జరుగుతుందన్నమాట. ప్రతి ఒక్కరైతే ఇక్కడికి వచ్చి 8 గంటలకి మీరైతే స్లాట్ అయితే బుక్ చేసుకోవాల్సి ఉందన్నమాట. ఇందులో బుక్ చేసుకున్నప్పటికీ అమౌంట్ వచ్చేసరికి స్టార్టింగ్ అయితే మీరు ఒక పర్సన్కి 5,000 అయితే పే చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ అడ్మిషన్ ఫీజు అయితే 300 అయితే పే చేయాల్సి ఉంటుంది. టోటల్గా 5,300 అయితే మీరు పే చేయాల్సి ఉంటుందన్నమాట. మీతో పాటు ఇంకొక వ్యక్తికి అయితే అనుమతి ఉంటుందన్నమాట. ఎవరైతే రిజిస్ట్రేషన్ అయితే చేసుకుంటున్నారో 5,300 పే చేసి అతనితో పాటు అదర్ పర్సన్ ఒకరిని అయితే అలౌట్ చేస్తారనమాట. టోటల్గా ఇద్దరైతే మీరు ఈ యొక్క ఆక్షన్లో పాల్గొన్న తర్వాత ఒకసారి అయితే వెహికల్ అయితే మీరు రిజిస్ట్రేషన్ పే చేసిన తర్వాత ఒకసారి మాత్రం వెహికల్ మీరు బిట్ చేయడానికి ఉంటుంది అనమాట. రెండోసారి ఇంకో వెహికల్ మీరు పాడాలనుకుంటే మళ్ళీ రిజిస్ట్రేషన్ అమౌంట్ అయితే సపరేట్గా పే చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా మీరు ఒకసారి ఈ రిజిస్ట్రేషన్లో ఈ యొక్క ఆక్షన్లో పాల్గొన్న తర్వాత మీరు ఏ వెహికల్ పర్చేస్ కానీ అదే బిట్ కానీ చేయకుండా ఉన్నట్టయితే మీరు అమౌంట్ అయితే రిటర్న్ మీకు 5,000 అయితే ఇస్తారనమాట. 300 వచ్చేసరికి ప్రాసెసింగ్ ఫీజు కింద అయితే వీళ్ళు ఛార్జ్ చేస్తారనమాట. ఒకవేళ మీరు ఇందులో ఏదైనా వెహికల్ పాడుకున్న తర్వాత మీకు వచ్చేసరికి 1 వీక్ దాకా టైం ఉంటుందన్నమాట. 7 రోజుల వరకు అయితే వీళ్ళు టైం ఇస్తారనమాట. 7 రోజుల్లో మీరు అమౌంట్ అయితే పూర్తిగా పే చేసి ఈ వెహికల్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు అమౌంట్ పే చేయని పక్షంలో వీళ్ళైతే మీరైతే ఏదైతే రిజిస్ట్రేషన్ అమౌంట్ కింద పే చేశారో ఆ అమౌంట్ అయితే మీకు తిరిగి ఇవ్వబడదు. అలాగే ఈ ఆప్షన్లో వీళ్ళు తీసుకొచ్చిన వెహికల్స్లో అయితే 50% ఏ రిపేర్ లేకుండా ఫుల్ క్వాలిటీ కండిషన్లో ఉన్న వెహికల్స్ కూడా ఉంటాయి. అలాగే 30% అయితే సీజింగ్ ఆప్షన్ వెహికల్స్ కూడా ఉంటాయి అనమాట. అంతేకాకుండా 20% అయితే ఎఫ్ఆర్ వెహికల్స్ ఉంటాయి. అదే 20 నుంచి 30% అయితే ఎఫ్ఆర్ వెహికల్స్ ఉంటాయి. వీటికి వచ్చేసరికి కొన్ని వెహికల్స్కి 70% వెహికల్స్కి అయితే ఫైనాన్స్ కూడా ఆన్ ద స్పాట్ వీళ్ళు చేస్తారు. కాకపోతే దీనికి వచ్చేసరికి డౌన్ పేమెంట్ 50% పే చేసి మీరైతే సూర్తి ఒకరిని అయితే పెట్టించాల్సి ఉంటుందన్నమాట. అలాగే ఈ వేలంపాట జరిగే డేట్ వచ్చేసరికి ఆగస్టు 9 మన విశాఖపట్నం ఓల్డ్ గాజువాక 4వ లైన్ SRMT దగ్గర అయితే జరుగుతుందన్నమాట. D2 బ్లాక్ దగ్గర అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరైతే మన విశాఖపట్నం చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరైతే ఈ వేలంపాటకి అయితే విజిట్ చేయండి. ఎందుకంటే చాలా మంచి వెహికల్స్ అయితే ఇక్కడ తీసుకురావడం జరుగుతుందన్నమాట. 70% వెహికల్స్ విత్ ఇన్ స్పాట్ అయితే మీకు 1 or 2 డేస్లోనే నేమ్ ట్రాన్స్ఫర్ కూడా వీళ్ళు చేయించడం జరుగుతుంది. మ్యాక్సిమం నేమ్ ట్రాన్స్ఫర్ అయితే అవుతాయి అనమాట. అవన్నీ వచ్చేసరికి వాళ్ళు అక్కడ మీకు మెన్షన్ చేస్తారనమాట. చెప్తారనమాట ఏ వెహికల్ అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది, ఏ వెహికల్ అయితే ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు అనేది చెప్తారు. దాన్ని బట్టి అయితే మీరు అమౌంట్ అయితే పాడుకోండి. అలాగే ఇటువంటి ఆక్షన్లు నెక్స్ట్ ఎక్కడ జరుగుతుంది అనేది కూడా మనం ఒక వీడియో చేసి అయితే పెడుతూ ఉంటాం అనమాట మన యూట్యూబ్ ఛానల్లో. మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మనం తీసుకొచ్చిన ప్రతి వెహికల్ అయితే అప్డేట్ అయితే మీకు అందరికన్నా ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.